ఎన్నికల సమయంలోనే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను తొంగలో తొక్కి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందం అన్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మహాధర్నా కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు చేపట్టారు. గత కొన్ని రోజుల ముందు పడినటువంటి భారీ వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అన్ని మండల కేంద్రాలలో రాస్తారోకోలు ధారణాలు తహసీల్దార్లకు వినతి పత్రం అందించడం జరుగుతున్నాయి. ఎందుకనగా ఏదైతే స్థానికంగా ఉన్న సమస్యలపైన ఈరోజు అన్ని మండల కేంద్రాలలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వచ్చి ఇంకా 2-3 నెలలు అయితే 2 సంవత్సరాలు దాటుతున్నాయి, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధ హామీలను ఒకటి కూడా సరిగా నెరవేర్చడం లేదు. ఏదైతే మండలంలో కానివ్వండి రాష్ట్రంలో కానీ అయితే ఇందిరమ్మ ఇండ్లను సెలక్షన్ చేసే కమిటీలు ఏవైతే ఇందిరమ్మ కమిటీలు అన్ని దొంగ కమిటీలు. ఎవరైతే ఇందిరమ్మ కమిటీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ బంధువులకు వారి దగ్గర ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఎవరైతే అర్హులున్న ఏవైతే స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కాకుండా ఈరోజు L1లో L2లో ఏవైతే వచ్చిన ఇప్పుడు లిస్ట్ ఏదైతే ఉన్నదో ఆ లిస్టులో అందరూ భూస్వాములకు మంచి ఇండ్లు ఉన్న వాళ్ళకి అందరికి ఇండ్లు వచ్చినాయి. ఎవరైతే ఇల్లు లేరు గుడిసెలు కట్టుకొని ఉండి ఇవాళ ఇండ్లు కొట్టుకొని పోతే అసుంటి ప్రజలకు ఎవరికి ఇండ్లు అందలే. ఇవాళ కాంగ్రెస్ దొంగ కమిటీల వలన వాళ్ళు కేవలం ఎలాంటి అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఊర్లలో పెత్తనం చెలాయించి 50,000 25,000 రూపాయలు తీసుకొని ఇండ్లు మంజూరు చేయడం జరుగుతున్నది. మరి అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రైతులందరూ యూరియా కోసం 2 రోజులు 3 రోజుల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సి వచ్చిన సమయం ఈరోజు వచ్చింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కావాల్సినంత వాటాని ఇక్కడ పంపించడం జరుగుతున్నది. కానీ ఈ కాంగ్రెస్ దొంగ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే పక్క రాష్ట్రాలకు యూరియాని అమ్ముకొని ఈరోజు రైతులకు కోత విధిస్తున్నది. కాబట్టి వెంటనే రైతులందరికీ యూరియాను, అదేవిధంగా మొన్న ఏదైతే అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఈ ప్రభుత్వం ఆదుకొని ప్రతి రైతుకు ఎకరానికి 25,000 రూపాయలు తగ్గకుండా అందించాలని భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఈ సభ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్యల మీద మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నాయి. ఈ మండలంలోని లింగాపూర్ గ్రామానికి రోడ్డు, అదేవిధంగా సోమార్పేట్ తేజాపూర్ బెల్లూరి గ్రామానికి రోడ్లు శాంక్షన్ కావడం జరిగింది. అక్కడ దొంగ కాంట్రాక్టర్లు